Hey everyone, PJ here on PocketTech. I'm back again with another video. మనం జనరల్గా ఇన్ లైఫ్లో ఎయిదర్ ఇలాంటి ట్రక్ని చూసుంటాము లేదు అంటే ఇలాంటి ట్రక్ని చూసుంటాము. బట్ ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి న్యూ మోడల్ ట్రక్ని చూసారా? సో ఇదే వచ్చేసి సైబర్ ట్రక్ అనమాట. టెస్లా వాళ్ళు డిజైన్ చేసింది. చూడ్డానికి అయితే చాలా చాలా యూనిక్గా ఉంది. ఒక స్పేస్ షిప్లా ఉంటుంది చూడ్డానికి. సో అది ఎలా ఉంటుంది అనేది ఇవాళ ఫుల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ టెస్లా షోరూంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే ఎదురుగా అయితే మనకి సైబర్ ట్రక్ ఉంది. ఫ్రంట్ వ్యూతో ఉందన్నమాట. ఫ్రంట్ చూస్తున్నారు కదా, మనకి ఒక లైట్ స్ట్రిప్ ఉంటుంది. వన్ కార్నర్ టు అదర్ కార్నర్ కంప్లీట్ ఒక సింగిల్ స్ట్రిప్ అనమాట. ఎక్కడ బ్రేక్స్ ఉండవు. ఇది వచ్చేసి డే టైమ్ రన్నింగ్ లైట్. మనకి ఇది హెడ్ లైట్స్ అయితే కాదు. అండ్ ఇది మొత్తం మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్తో డిజైన్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక కార్ కానీ ఒక ట్రక్ కానీ మనకి స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది. హెడ్ లైట్స్ ఎక్కడున్నాయా అని చూస్తున్నారు కదా. హెడ్ లైట్స్ వచ్చేసి ఇక్కడ చూసారా, కింద డోమ్కి అండ్ కింద బంపర్కి మధ్యలో ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ ఎల్లో లైట్ పక్కన ఉన్నది వచ్చేసి హెడ్ లైట్స్. ఇంకా రిమైనింగ్ ఫ్రేమ్ అంతా స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్తో డిజైన్ చేశారు. చాలా స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్. కింద బంపర్ వచ్చేసి మనకి ప్లాస్టిక్తో డిజైన్ చేశారు. పైనదంతా స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్తో ఉంటుంది. హెడ్ లైట్స్ వచ్చేసి మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఉంటాయి. సెంటర్ చూస్తున్నారు కదా, మనకి కంప్లీట్ ఒక గ్లాస్ ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది. దీని లోపల మనకి ఆటో పైలట్కి కావాల్సిన సెన్సార్స్, కెమెరాస్ మొత్తం ఈ గ్లాస్ ప్యానల్లో ఉంటాయి. సో ఇక్కడ గ్రౌండ్ వ్యూ చూడొచ్చు, చాలా హైట్ అయితే ఉందన్నమాట. అండ్ దీంట్లో మనకి అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ ఉంది. దీని వలన మనకి 12 ఇంచెస్ నుంచి 17 ఇంచెస్ వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. మీరు ఆఫ్ రోడింగ్ ఆన్ చేసుకుంటే కనుక 17 ఇంచెస్కి వెళ్తుంది. మీరు మళ్ళీ మనం ఫ్రీవే మీద కానీ లోకల్ రోడ్స్లోకి కానీ వస్తే మనకి అది 12 ఇంచెస్కి వచ్చేస్తుంది. ఎప్పుడైనా మనకి గ్రౌండ్కి తక్కువ ఉన్నప్పుడు కార్ కొంచెం స్పీడ్గా వెళ్తుంది అండ్ ఎఫిషియెంట్గా ఉంటుంది. దీంట్లో మనకి ఎలక్ట్రానికల్లీ అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ ఉంది కాబట్టి వెహికల్ హైట్ అనేది ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఫ్రంట్ చూడొచ్చు, బ్యానెట్ నుంచి పై వరకు ఒకటే సింగిల్ గ్లాస్ ఉంటుంది. అండ్ దాని మీద చూస్తే ఓన్లీ సింగిల్ వైపర్ అనమాట. జనరల్ గా మనకి 2 వైపర్స్ ఉంటాయి కదా, బట్ టెస్లా సైబర్ ట్రక్ కి మాత్రం ఓన్లీ 1 బిగ్ వైపర్ ని ఇచ్చారు. ఇది చూసారా అసలు ఎంత పొడుగు ఉందో. దీన్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేశాను కానీ మనకి లిఫ్ట్ చేయడానికి రాలేదు. ఫ్రంట్ కొంచెమే మనకి బ్యానెట్ లాగా ఉంటుంది. దాన్ని కూడా మనం ట్రంక్ లాగా యూజ్ చేస్తాం. ఫ్రంట్ ఉంది కాబట్టి దీన్ని ఫ్రంక్ అంటారు. సైడ్స్కి వచ్చి చూద్దాం. ఒక పిరమిడ్ లాగా ఉంటుంది షేప్ అయితే. వీల్స్ చూడొచ్చు, చాలా పెద్దగా అనిపిస్తున్నాయి. చాలా హ్యూజ్గా ఉన్నాయి వీల్స్. ఇవి 20 ఇంచెస్ వీల్స్ అనమాట. ఆల్మోస్ట్ ఒక చిన్న పిల్లోడి నుంచో పెడితే తన హైట్ ఉంది ఆ వీల్స్. సో ఇక్కడ వీల్స్ పైన చూస్తున్నారు కదా, మనకి కంప్లీట్ గా ఒక ప్లాస్టిక్ హెక్సాగాన్ లాగా షేప్ ఉంటుంది. వెహికల్ మీద డస్ట్ పడకుండా ఉండడం కోసం ఈ ప్లాస్టిక్ ఫ్రేమ్ అనేది కింద దాకా ఉందన్నమాట. ఇక్కడ కొంచెం చిన్న గ్యాప్ ఉంది కదా మిర్రర్ పక్కన. బేసిక్ గా అయితే ఇది మనకి కొంచెం విజిబిలిటీ ఉండాలి. కానీ ఈ స్టోర్ వాళ్ళు కంప్లీట్ మనకి విండోస్ అన్ని ఫుల్ బ్లాక్తో బ్లాక్ చేశారనమాట. బికాస్ మనం ఇలా వెళ్ళి చూస్తున్నప్పుడు అందరు డోర్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని. సో లోపల వ్యూ ఎలా ఉంటుంది అనేది అయితే ఇట్లా సైడ్ నుంచి కనిపించట్లేదు, ఫుల్ క్లోజ్ ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం డోర్ ఓపెన్ చేయడానికి ఎక్కడ హ్యాండిల్స్ లేవు. ఏదైనా కార్ కానీ ట్రక్ కానీ మనం డోర్ ఓపెన్ చేయాలి అంటే హ్యాండిల్స్ ఉండాలి కదా, బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక్క చిన్న హ్యాండిల్ కూడా లేదు. ఫ్రంట్ విండోకి బ్యాక్ విండోకి మధ్యలో ఒక బ్లాక్ ప్యానెల్ ఉంది కదా, దీనికి కింద బాటంలో ఒక బటన్ ఉందన్నమాట. ఆ బటన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ ప్యానెల్లో సెంటర్లో చూడొచ్చు మనకి ఒక కెమెరా ఉంది. సో ఆటో పైలట్ అప్పుడు ఈ కెమెరాస్ అన్ని హెల్ప్ అవుతాయి. ఈవెన్ బ్యాక్ డోర్ ఓపెన్ చేయాలన్న సేమ్ ప్రాసెస్. లాస్ట్లో చూస్తున్నారు కదా, ఇక్కడ బ్లాక్ ప్యానెల్ ఉంది. దీనికి కూడా ఒక చిన్న బటన్ లాగా ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే బ్యాక్ డోర్ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మనకి సైబర్ ట్రక్ లో అయితే టోటల్ 5 సీటింగ్ ఉంటుంది. ఫ్రంట్ 2 అండ్ బ్యాక్ 3 పీపుల్. 5 పీపుల్ చాలా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు, జనరల్ గా ట్రక్స్ అంటే ఇలా పొడుగుగా ఉంటాయి కదా, బట్ ఇది చూస్తే ఒక స్లాంట్ గా ఉంటుంది. షేపే డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అసలు సైడ్ నుంచి చూస్తే ఒక చిన్న టాయ్స్ మనకి ఇన్స్పిరేషన్, చిన్నప్పుడు బొమ్మలు గీయనగానే ట్రక్ ఇలా స్లాంట్ గీసేవాళ్ళం కదా, ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని ఎలాన్ మస్క్ ఇలా సైబర్ ట్రక్ డిజైన్ చేసినట్టుగా ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సీట్ నుంచి ఆల్ ద వే ఎండ్ వరకు ఇది స్టోరేజ్ స్పేస్ అనమాట. మనకి ట్రక్ కి బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఉంటుంది కదా, అలాగా. ఇది టోటల్ లెంత్ వచ్చేసి 6.5 feet ఉంటుంది.
అండ్ దీంట్లో టోటల్గా 100 క్యూబిక్ ఫీట్ స్టోరేజ్ కెపాసిటీ అయితే ఇచ్చారు. ఇది ట్రక్ కాబట్టి ఖచ్చితంగా దీనికి టోయింగ్ కెపాసిటీ ఉండాలి. ఇదైతే మనకి 11,000 LBs ని టో చేయగలదు. 11,000 LBs అంటే మనకి ఆల్మోస్ట్ 5,000 kgs. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ట్రంక్ మొత్తం క్లోజ్ అయిపోయి ఉంది. ఇది ట్రంక్ కవర్ అన్నమాట. ఇక్కడ సైడ్ లో చూస్తే ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి షట్టర్ క్లోజ్ అయినట్టు క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనం షట్టర్ ఓపెన్ చేస్తే ఇలా పైకి రోల్ అయిపోతుంది కదా, ఇది లోపలికి రోల్ అయిపోతుంది. మళ్ళీ క్లిక్ చేయగానే బయటకు వచ్చేస్తుంది. ఒక షట్టర్ మనకి ఎట్లా ఓపెన్ క్లోజ్ చేస్తామో అలా యూజ్ చేసుకోవచ్చు. చాలా డ్యూరబుల్ ఉంటుంది. ఒక మనిషి నుంచున్నా సరే ఇది తట్టుకోగలదు. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు, మనకి ఇక్కడ ఒక రెడ్ స్ట్రిప్ కనిపిస్తుంది కదా, ఇది లైట్ అన్నమాట. దీంట్లో మనకి డే లైట్ ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ మనకి బ్లింకర్ లైట్స్ ఉంటాయి, అండ్ అలానే బ్రేకింగ్ లైట్స్ కూడా దీంట్లోనే ఉంటాయి. బ్యాక్ సైడ్ నుంచి అయితే మనకి ట్రక్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ ఇది మొత్తం కస్టమైజ్డ్ వెహికల్ అన్నమాట, అందుకే సైబర్ ట్రక్ అని రాస్తుంది. ఒరిజినల్ గా అయితే ఓన్లీ 1 కలర్ లోనే అవైలబుల్ గా ఉంటుంది, అది కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఫినిష్ తో. దాని మీద వీళ్ళు పర్సనల్ గా బ్లాక్ వ్రాప్ వేయించుకొని సైబర్ ట్రక్ అని రాయించారు. సో ఆన్ ది అదర్ సైడ్ చూడొచ్చు, సేమ్ ఇందాక అటుపక్క చూసాం కదా అలానే ఉంటుంది. సో బ్యాక్ కూడా మనకి ఒక కెమెరా ఉంటుంది. టెస్లా నుంచి ఇప్పటి వరకు మనం చాలా వెహికల్స్ చూసాము, అన్నిటిలో కల్లా ఫస్ట్ వెహికల్ అన్నమాట. దీనికే మనకి 360 degrees లో కెమెరాస్ ఉన్నాయి. ఈ కార్ మొత్తంలో ఎక్కడైనా ఒక బార్ లాగా ఉంది అంటే ఈ బ్యాక్ సైడ్స్ అన్నమాట. ఇక్కడ మాత్రమే మనం ఒక లైన్ లాగా చూస్తాము, మిగతాదంతా చాలా ఫ్లాట్ గా ఉంటాయి. సో ఇక్కడ బటన్ అయితే మనకి ఇది ఫిజికల్ బటన్ అన్నమాట. మనం అది ప్రెస్ చేసినప్పుడు వీ కెన్ ఫీల్ ఇట్. పైన కూడా కంప్లీట్ గా గ్లాస్ తోనే ఉంటుంది. ఓవరాల్ గా డిజైన్ అయితే ఇలా చూడడానికి బాగుంది. నాకు పర్సనల్ గా సైడ్ నుంచి చూసినప్పుడు అయితే లుక్ చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఒక టెస్లా చూస్తే ఎలా అనిపిస్తుందో అలాగే ఉంది, కానీ బట్ సైడ్ అసలు అది ట్రక్ లానే లేదు. సో ఇక్కడ చూసారు కదా, వైపర్ చూడండి ఎంత పొడుగ్గా ఉందో, అండ్ అంతే స్ట్రాంగ్ గా కూడా డిజైన్ చేశారు. దాన్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేశాము, బట్ అస్సలు లిఫ్ట్ అవ్వలేదు. ఇంత పెద్ద వైపర్ ని మూవ్ చేయడానికి లోపల ఎంత మోటార్ పెట్టుంటారో కదా. ఇంటీరియర్ చూడొచ్చు, మన ఛానల్లో ఆల్రెడీ మీరు టెస్లా 3 చూసారు కదా, లోపల సిమిలర్ గా ఒక స్టీరింగ్ అండ్ ఒక స్క్రీన్ మాత్రమే ఉంటుంది. ఈ సైబర్ ట్రక్ లో అయితే మనకి సర్క్యులర్ వీల్ రాదు, యోక్ స్టీరింగ్ తో వస్తుంది. సో దీంట్లో మనకి టోటల్ గా 2 టచ్ స్క్రీన్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ లో వచ్చేసి 18.5 inches టచ్ స్క్రీన్ వస్తుంది. ఒక ఐప్యాడ్ ప్రో 13 inches కన్నా ఆల్మోస్ట్ 5 inches పెద్దది. బ్యాక్ సైడ్ వచ్చేసి 9.4 inches ఉంటుంది, ఆల్మోస్ట్ 11 inches ఐప్యాడ్ ప్రో అంతా. ఈ కారు నాకు బాగా నచ్చిన 5 ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ అన్నమాట. ఇది కంప్లీట్ గా బుల్లెట్ ప్రూఫ్ బాడీతో వస్తుంది. సెకండ్ వచ్చేసి దీంట్లో 48 వోల్టేజ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పటి వరకు మనం చాలా కార్స్ చూసుంటాము, ప్రతి ఒక్క కార్ లోనూ ఓన్లీ 12 వాట్ యూస్ చేశారనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఒక కార్ లో కానీ ట్రక్ లో కానీ 48 volts ఎలక్ట్రిక్ సిస్టమ్ అయితే టెస్లా వాళ్ళు తీసుకొచ్చారు. మరి ఈ 48 యూజ్ చేయడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే దీంట్లో మనకి 85% లెస్ కేబుల్ అయితే యూజ్ చేస్తున్నారు. సో తక్కువ కేబుల్స్ తో ఎక్కువ ఎఫిషియన్సీ అయితే వస్తుంది. సో థర్డ్ ఏంటి అంటే దీంట్లో స్టీర్ బై వైర్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. అంటే ఏంటి అంటే మీరు స్టీరింగ్ ని సగం తిప్పితే చాలు, మనకి యూటర్న్ తీయడానికి చాలా ఈజీగా ఫుల్ బాడీ వచ్చేస్తుంది. ఫ్రంట్ టైర్స్ లెఫ్ట్ తిరిగితే బ్యాక్ టైర్స్ రైట్ కి తిరుగుతాయి అన్నమాట. సో దట్ మనకి రొటేటింగ్ యాంగిల్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఫోర్త్ వచ్చేసి దీని డిజైన్ అన్నమాట. ఐఎమ్ సో ఫ్లాటర్డ్. డిజైన్ అయితే చాలా చాలా యూనిక్ గా ఉంది. ఒక ట్రక్ ఒక కార్ కి మధ్యలో ఉన్నట్టు ఉంటుంది, కానీ ట్రక్ కన్నా ఎక్కువ పవర్ అయితే ఉంది దీంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రక్ అయినప్పటికీ 0 to 100 kilometers జస్ట్ 2.6 seconds లో వెళ్తుంది. ఇంత పెద్ద ట్రక్ 0 to 100 2.6 వెళ్ళడం అనేది ఇట్స్ లైక్ మైండ్ బ్లోయింగ్. ఇంతే కాదు, మొన్న ఒక రేస్ జరిగింది. ఆ రేస్ లో సైబర్ ట్రక్ ని పోర్షే 911 తో కంపీట్ చేశారనమాట. దాన్ని బీట్ చేయడమే కాక ఇది ఇంకొక పోర్షే కార్ ని టో చేసుకొని వచ్చింది. సో ఇది కంప్లీట్ గా ఎలక్ట్రిక్ వర్క్ అవుతుంది అనమాట, అంటే మేడ్ ఆన్ బ్యాటరీ. సో కంప్లీట్ బ్యాటరీతోనే పనిచేస్తుంది. దీంట్లో గ్యాస్ కి ఏమీ ఉండదు. ఒక బ్యాటరీని మీరు 100% ఛార్జింగ్ చేస్తే మనకి 340 miles వస్తుంది, అంటే ఆల్మోస్ట్ 550 kilometers. ఈ 5 బెస్ట్ ఫీచర్స్ అనే కాదండి, టెస్లాలో మోర్ దాన్ 20 బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ చెప్తూ పోతే వీడియో లెంత్ అయిపోతుంది, కాబట్టి నాకు బాగా బెస్ట్ అనిపించిన 5 ఫీచర్స్ ని మెన్షన్ చేశాను. ఫైనలీ కమింగ్ టు ద ప్రైస్, యూఎస్ లో వచ్చేసి అరౌండ్ $60,000 ఉందన్నమాట బేస్ వేరియంట్. అంటే మనకి ఇండియన్ కన్వర్షన్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 50 lakh rupees. సో ప్రస్తుతానికి యుఎస్ లోనే దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ స్లోగా ఉంది. ఓన్లీ ఫ్యూ వెహికల్సే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడో మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ చేస్తే మనకి 2 years తర్వాత వస్తుంది యుఎస్
ఏరియాస్లో. ఇండియాలో కూడా త్వరలో మనకి టెస్లాని అయితే తీసుకురాబోతున్నారు. మరి ఇండియాలో ట్రక్స్ ఫేమస్ అవుతాయా, లేకపోతే టెస్లా 3 టెస్లా Y ఫేమస్ అవుతాయా అనేది వెయిట్ చేసి చూడాలి. సో ఇదైతే టెస్లా సైబర్ ట్రక్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.